వై సి షార్ప్ ఫర్ .NET. సో నేను .NET అనే ఒక టెక్నాలజీ నేర్చుకోవడానికి సి షార్ప్ ఎందుకు నేర్చుకోవాలి, వేరే ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ ఎందుకు నేర్చుకోవద్దు? క్వశ్చన్ అర్థమైంది కదా. సో మనం పాయింట్ నెంబర్ 1 మనం డిస్కస్ చేసుకుంటున్నది సి షార్ప్ .NET. అందులో .NET అంటే ఏంటి అని అంటే మైక్రోసాఫ్ట్ వాళ్ళు డెవలప్ చేసిన ఒక ఫ్రేమ్వర్క్ ఇది. దీన్ని వాడి మనం మార్కెట్ లో ఉన్న అన్ని రకాల అప్లికేషన్స్ డెవలప్ చేయొచ్చు. అండ్ ఇలా అప్లికేషన్స్ .NET తో డెవలప్ చేయాలంటే ఏదో ఒక ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ సపోర్ట్ ఉండాలి. బట్ .NET కి 30+ లాంగ్వేజెస్ సపోర్ట్ ఉన్నాయి. కానీ ఎక్స్పెషల్ గా మార్కెట్ లో అందరు వాడుతా ఉన్న లాంగ్వేజ్ ఏంటి అని అంటే సి షార్ప్. సో 30 లాంగ్వేజెస్ ఉన్నప్పుడు సి షార్ప్ ఎందుకు వాడుతా ఉన్నారు? సో వాట్ ఈస్ ద యూజ్, ఎందుకు సి షార్ప్ ని అంత ప్రిఫర్ ఇస్తా ఉన్నారు అనే క్వశ్చన్. సో ఈ క్వశ్చన్ కి ఆన్సర్ ఏంటి? సో ఎందుకు .NET కోసం మనం సి షార్ప్ నేర్చుకోవాలి? ఓకే ఫైన్. సో గైస్ ఇంకొకటి, మనం సి షార్ప్ కి ఇంకా వెళ్ళలేదు, .NET కోసం ఎందుకు సి షార్ప్ అని మాత్రం చూస్తా ఉన్నాం. C sharp is most frequently using programming language for .NET because the below reasons. ఓకే, సో సి షార్ప్ ఎందుకు .NET కోసం వాడుతా ఉన్నారంటే కొన్ని రీజన్స్ ఉన్నాయి. ఏంటవి అని అంటే, సో మేజర్ రీజన్ చూడండి. ఫస్ట్ థింగ్ వచ్చేసరికి C sharp is object oriented programming language created by Microsoft. Okay, and that runs on the .NET framework. ఓకే, సో పాయింట్ చూడండి. సి షార్ప్ ఎందుకు అని అంటే, సి షార్ప్ ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్. అంటే మనకి ఊప్స్ అని అంటాం కదా, ఊప్స్ కంటైన్ అయిన ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్. అండ్ అది కూడా సి షార్ప్ ని డెవలప్ చేసింది ఎవరంటే మైక్రోసాఫ్ట్ వాళ్ళు. అది కూడా పర్టికులర్ గా వాళ్ళు .NET కోసమే డెవలప్ చేసినారు సి షార్ప్ ని. సో చెప్పండి పాయింట్, .NET డెవలప్ చేసింది ఎవరు? మైక్రోసాఫ్ట్ వాళ్ళు. సి షార్ప్ డెవలప్ చేసింది ఎవరంటే మైక్రోసాఫ్ట్ వాళ్ళు. బట్ ఇక్కడ మనకు ఒక క్వశ్చన్, ఒక మైక్రోసాఫ్ట్ వాళ్ళు డెవలప్ చేసినందుకే సి షార్ప్ వాడుతా ఉన్నారంటే లేదు. ఇంకా మిగతా రీజన్స్ ఏంటి అని అంటే, సి షార్ప్ హ్యాస్ roots from the C family. It means C sharp is extension of C and C++. అబ్జర్వ్ చేయండి, సి షార్ప్ సి ఫ్యామిలీ నుంచి వస్తా ఉంది. దీని అర్థం ఏంటి అని అంటే, సి షార్ప్ అనేది C++ తర్వాత వచ్చింది ఏంటంటే సి షార్ప్. సో సి షార్ప్ అనేది మనకు దీని ఎక్స్టెన్షన్ కాబట్టి మనం ఏం చెప్తా ఉన్నాం అని అంటే, సో దీన్ని .NET ని వాడడం జరుగుతూ ఉంది. సో దీనికి .NET కి సి షార్ప్ వాడడానికి తేడా ఏంటి అని అంటే, మాక్సిమం ప్రతి ఒక్క కంప్యూటర్ బ్యాక్గ్రౌండ్ వాళ్ళకి సి అనే లాంగ్వేజ్ వచ్చి ఉంటుంది. అండ్ సి వచ్చిందంటే C++ చాలా ఈజీ. అండ్ సిలో మనకి జనరల్ బేసిక్ టర్మ్స్ తెలిసి ఉంటాయండి. డేటా టైప్స్ అవ్వచ్చు, లూపింగ్ స్టేట్మెంట్స్ అని, కండిషన్ స్టేట్మెంట్స్ అని, ఇవన్నీ కూడా అవేర్నెస్ ఉంటుంది, సి తెలిసి ఉంటాయి. సో కాబట్టి ప్రతి ఒక్కరు కూడా సి షార్ప్ ఈజీగా నేర్చుకోగలరు, అంటే ఈజీగా దాంతో మోల్డ్ అవ్వచ్చు అనే సి షార్ప్ తీసుకున్నారు. ఇది ఇంకొక రీజన్. అండ్ ఇంకొక రీజన్ ఏంటి అని అంటే, C sharp contains
C sharp contains features like simple, okay, and object oriented and platform independent and language independent and secured and ఫాస్ట్. అబ్జర్వ్ చేయండి. సో ఒకటి ఓన్లీ మైక్రోసాఫ్ట్ వాళ్ళు సి షార్ప్ డెవలప్ చేసినందుకు మనం డాట్ నెట్ కోసం సి షార్ప్ నేర్చుకోవడం లేదు. రెండేది ఏంటంటే ఒకవేళ సి ప్లస్ నుంచి వచ్చినందుకేనా అంటే అది వన్ ఆఫ్ ద రీజన్. ఇంకొక మెయిన్ రీజన్ ఏంటంటే అంటే సి షార్ప్ ఫీచర్స్ అంటే మనకు ప్రత్యేకతలు. సి షార్ప్ లో ఉన్న ప్రత్యేకత ఏంటి అని అంటే సి షార్ప్ అనేది ఒక సింపుల్ లాంగ్వేజ్. అంటే ఎవరైనా ఈజీగా నేర్చుకోవచ్చు అండ్ ఈజీగా అది అర్థం చేసుకోవచ్చు. నెక్స్ట్ ఏంటి అని అంటే సి షార్ప్ అనేది ఒక ఆబ్జెక్ట్ ఓరియంటెడ్, అంటే కోడ్ రియూజబిలిటీ అండ్ కోడ్ సెక్యూరిటీ అండ్ కోడ్ రెడ్యూజబిలిటీ ఫ్యూచర్స్ ఉన్న లాంగ్వేజ్ అనమాట. ప్లాట్ఫామ్ ఇండిపెండెంట్ అంటే ఏంటి అని అంటే నా దగ్గర విండోస్ ల్యాప్టాప్ ఉంది, నా ఫ్రెండ్ దగ్గర మ్యాక్ ల్యాప్టాప్ ఉంది. అంటే నేను రాసిన కోడ్ ని నా ఫ్రెండ్ రన్ చేయొచ్చా లేదా అని అంటే ఎస్, రన్ చేయొచ్చు. ఎలా అని అంటే సో సి షార్ప్ లో ఉన్నది ప్లాట్ఫామ్ ఇండిపెండెంట్, అంటే ఒక ఆపరేటింగ్ సిస్టమ్ లో రాసిన కోడ్ ని ఇంకొక ఆపరేటింగ్ సిస్టమ్ లో రన్ చేయొచ్చు. తర్వాతది ఏంటి అని అంటే లాంగ్వేజ్ ఇండిపెండెంట్. సో ఈ లాంగ్వేజ్ ఇండిపెండెంట్ ఏంటి అని అంటే ఒకవేళ సి షార్ప్ తో గానీ కోడింగ్ స్టార్ట్ చేస్తే రేపు పొద్దున వేరే లాంగ్వేజ్ లోకి కన్వర్ట్ అవ్వాలన్నా సి సపోర్ట్ చేస్తుంది. అండ్ సి షార్ప్ లో రాసిన కోడ్ ని హ్యాక్ చేయలేము, అది సెక్యూర్డ్. అండ్ ఇంకోటి ఏంటంటే కొన్ని వేల లైన్స్ ఆఫ్ కోడ్ కూడా సి షార్ప్ లో మనం ఈజీగా రన్ చేయొచ్చు. సో దీస్ ఆర్ ద మెయిన్ రీజన్స్ అని చెప్పొచ్చు. ఇవి మనకు మెయిన్ రీజన్స్ ఫర్ చూసింగ్ సి షార్ప్ ఫర్ డాట్ నెట్. సో ఈ రీజన్స్ అన్ని ఉన్నాయి కాబట్టి మనం ఏం చేస్తా ఉన్నామనంటే డాట్ నెట్ కోసం ఈ సి షార్ప్ అనేది నేర్చుకుంటాం. ఓకే, సో ఇవి మనకు మెయిన్ రీజన్స్ అనమాట. అండ్ నోట్ ఏంటి అని అంటే నోట్ సారీ by using C sharp we can develop the business layer of the అప్లికేషన్. ఓకే, సో మనం ఈ సి షార్ప్ ని యూజ్ చేసి ఒక అప్లికేషన్ లోని బిజినెస్ లేయర్ ని మాత్రం డెవలప్ చేయగలుగుతాం. ఓకేనా? ఓకే, ఇది సో చిన్న ఒక కామన్ నోట్ అనమాట. సో అంటే మనకి అప్లికేషన్ అనేది 3 లేయర్స్ ఉంటుంది. ఏంటంటే ఇది ప్రజెంటేషన్ లేయర్ అండ్ బిజినెస్ లేయర్ అండ్ డేటాబేస్ లేయర్. సో ప్రజెంటేషన్ లేయర్ కోసం మనం HTML CSS జావాస్క్రిప్ట్ నేర్చుకోవాలి, బిజినెస్ లేయర్ కోసం SQL నేర్చుకోవాలి. బట్ పర్టికులర్ గా ఇక్కడ మనం చూసుకుంటా ఉన్నది ఏంటి అంటే సి షార్ప్ అనేది మనకు బిజినెస్ లేయర్ డెవలప్ చేయడానికి యూజ్ అవుతుంది.